17 సంవత్సరాల తర్వాత గుంటకల్ డివిజన్ చరిత్రలోనే అఖండ విజయం సాధించామని సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు పేర్కొన్నారు. ఈ విజయం కార్మికులది. కార్మికుల పక్షాన నిలబడి నిరంతర సేవకుడిగా నేను పనిచేస్తానని, కార్మికులకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి కార్మికులు ర్యాలీగా విచ్చేసి తమ అభిమాన నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైల్వే స్టేషన్ నుండి చెక్పోస్టు కూడల వద్ద ఉన్న కార్యాలయానికి ర్యాలీగా విచ్చేసి కార్మికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డివిజనల్ ప్రెసిడెంట్ సెక్రటరీలను, చైర్మన్లను దుశాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా గుంతకల్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియన్ రైల్వేస్ లో దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6వ తేదీలో ఎన్నికలు జరిగాయి. ఇక చరిత్రలో కనీవిని ఎరగని విధంగా గుంతకల్ డివిజన్ పరిధిలో 17 సంవత్సరాల తర్వాత భారీ ఆధిక్యంతో గెలుపొందామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ ప్రభాకర్, సిడబ్ల్యూసీ మెంబర్ కుల్లాయప్ప, రాయచూర్ సెక్రటరీ సంజీవ్, గుంతకల్ ఎస్ఐఎన్టీ సెక్రటరీ శ్రీరామ్, సిఆర్ఎస్ చైర్మన్ మునయ్య, రేణిగుంట సెక్రటరీ వేదమూర్తి, చైర్మన్ కేసీ కుమార్, ట్రెజరర్ ఎన్సీఎం రెడ్డి మరియు ఆఫీస్ బేరర్లు రాజన్, రూపేష్ కుమార్, కార్మికులు తదితరులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఎంప్లాయీస్ సంఘ్ కార్మిక సోదరులు సోదరీమణులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. మా డివిజన్ సెక్రటరీ గారు చెప్పినట్టు మొన్న జరిగినటువంటి 4, 5, 6 తారీఖులో ఇండియన్ రైల్వేస్ మొత్తము రికగ్నైజేషన్ కోసం ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో 15 జోన్లు ఎన్ఎఫ్ఐఆర్ గెలుచుకోవడం, 13 జోన్లు ఏఆర్ఎఫ్ గెలుచుకోవడం, ముఖ్యంగా గుంటకల్ డివిజన్ చరిత్రలో 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారీ ఆధిక్యతతో మా ఎంప్లాయీస్ అందరూ కలిసి మాకు భారీ విజయాన్ని అందించారు. వారికి మా తరఫున మర్రి రాఘవయ్య గారి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి కార్మికునికి, కార్మిక సోదరీమణులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఫ్యూచర్లో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఎన్ఎఫ్ఐఆర్ ఆదుకుంటుందని వారికి ముఖ్యంగా మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్లో గత 2 సార్లు జరిగిన ఎలక్షన్లో మేము 2వ ప్లేస్ రావడం జరిగింది. ఈసారి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో భారీ ఆధిక్యతతో మా గుంటకల్ డివిజన్ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిఆర్ఎస్ బ్రాంచ్ సోదరులు కూడా చాలా బాగా కష్టపడారు. సిఆర్ఎస్లో కూడా నెంబర్ 1 ప్లేస్ రావడం జరిగింది. ఈసారి కూడా వారికి కూడా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ గుంటకల్ డివిజన్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈసారి చాలా కష్టపడి పనిచేశారు. వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది జోన్ లెవెల్లో. ఇదే విధంగా ఇటువంటి విజయాలు మరి ఎన్నో మనము సాధించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్మిక సోదరీమణులు ఇదే సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.